హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఈ వీడియోలో మా శ్రీరామనవమి వ్లాగ్ అనేది చూసేయండి. విచిత్రంగా ఆ రోజు పిల్లలకి హాలిడే లేదండి, అందుకే స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళు కూడా మేము వెళ్ళమని చెప్పారు. బట్ ఏంటంటే మళ్ళీ క్లాస్ మిస్ అయితే క్లాస్ వర్క్లు ఎవరు పంపించారు. ఇప్పుడే కదా న్యూ అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా వీళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది పిల్లలు. సో అందుకే అది కష్టమవుతుంది నోట్స్కి క్లాస్ వర్క్కి అని ఇంకా పంపించాల్సి వచ్చింది. వాళ్ళని పంపించేసి మేము ఇంట్లో పూజ చేసుకొని ఇంక ఇలా గుడికి వచ్చాము. మాకు దగ్గరలో ఉన్న గుడికి ఎంత బాగా డెకరేట్ చేశారంటే, గుడి మొత్తం పక్కన మండపం ఏర్పాటు చేశారు కళ్యాణానికి శ్రీరాముల వారి. తర్వాత గుడి అంతా ఫ్రూట్స్ తోటి పూలతోటి బాగా డెకరేషన్ చేశారండి. మేము 3 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుందామని వచ్చాము. ఇక్కడ చూస్తే మండపంలో ఎదురుగా మొత్తం ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ తోటి ఇంకా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేశారనమాట. చూడండి మీరే. ఇక్కడ గుడిలో ఉన్న ధ్వజస్తంభాన్ని కూడా అన్ని రకాల ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేశారనమాట. చూడటానికి 2 కళ్ళు చాలలేదు, చాలా బాగా ఉంది గుడి. ఆ రోజు చాలా రోజుల నుంచి డెకరేట్ చేసి ఉన్నట్టున్నారు. మేము శ్రీరామనవమి రోజు వెళ్ళేసరికి మంచిగా అనిపించింది ఆ రోజు. స్వామివారిని చూడడానికి 2 కళ్ళు చాలలేదండి. అంత చక్కగా, అంత సుందరంగా ఉన్నారు. స్వామివారిని మనమందరం చల్లగా ఉండాలని, ఎవరి కోరికలు, ఎవరి అభిష్టాలు ఖచ్చితంగా నెరవేరాలని, వారి అభిష్టాలు ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు కూడా కోరుకునేయండి. నారాయణుడు ఉన్నాడంటే ఆంజనేయ స్వామి కంపల్సరీ ఉంటారు కదా. ఇది పక్కనే ఆంజనేయ స్వామి గుడి. ఎంత చక్కగా డెకరేట్ చేశారంటే అసలు స్వామివారు చూడండి ఎంత బాగున్నారో విగ్రహము. మేము 10:00 గుడికెళ్ళాము. అప్పుడు అస్సలు రష్షే లేదనమాట. ఖాళీగా ఉంది గుడి. ప్రసాదం తీసుకొని తినేసి కాసేపు అక్కడే మండపంలో కూర్చున్నాము. కళ్యాణం జరుగుతుంటే కూర్చొని కాసేపు ఆ కళ్యాణం కూడా చూసుకొని, మళ్ళీ అంతలోకి హాఫ్ డేస్ కదా పిల్లలకి, మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలి కదా. మధ్యలో ఒక చిన్న పని ఉంటే అది కూడా చూసుకొని పిల్లల్ని తీసుకుందామని ఇంకా వచ్చేసామనమాట ఇంటికి కూడా. ఇంటికి రాగానే ఇంకా ఫ్రూట్స్ కట్ చేసుకొని తింటున్నాము. మేము ఆ రోజు టిఫిన్ తినలేదు. ఇంకా ఉదయము గుళ్ళో తిన్న ప్రసాదమే. ఇంకా అందుకని వాటర్ మిలన్ అనేది నేను కూరగాయలు కట్ చేస్తుంటే మా వారు తెచ్చిచ్చారు. ఇంకా తినేసాము. ఇంకా పిల్లలు రాగానే ఇంకా గుడి దగ్గరికి భోజనాలు పెడతారు కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసుకొని అక్కడికి తీసుకెళ్ళాము. అక్కడ చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా భోజనం చేసేసి గుడి లోపల కూడా చూద్దాము, పిల్లలు కూడా దర్శనం చేసుకుంటారని వచ్చాము. అప్పటికి గుడి మొత్తం నిండిపోయారు, అంత రష్ ఉన్నదనమాట. దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే ఇంకా పిల్లలు సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ ప్రసాద్ అనే మూవీ ఉంటుంది కదా, వెబ్ సిరీస్, అది చూస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. మేము కూడా ఇంట్రెస్ట్గా చూసాము. ఎవరైనా చూడకుంటే ఒకసారి చూడండి, చాలా బాగుంది. మూవీ చూడడం అయిపోయాక ఇంకా నా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా బెడ్ అంతా సరిగా పరిచేసి ఇంకా బట్టలు ఉన్నాయి, బట్టలు మొత్తం మర్తేసుకుంటూ కూర్చున్నాను. నేను బట్టలు మర్తేస్తుంటే పిల్లలేమో ఆడుతున్నారు అనమాట, క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ అకాడమీలో జాయిన్ చేద్దామని వెళ్ళేసి వచ్చారు. కానీ ఆ ఫీజులు చూసేసరికి మాకు గుండె బద్దలైందనమాట. చాలా ఎక్కువ ఉన్నాయి ఫీజులు. అది కూడా ఇయర్లీ 50,000 అంట, మంత్లీ 4,000, కిట్ ఏమో 20,000. ఇంత కాస్ట్ అవసరమా? ఏదో ఒక చిన్న హాబీ నేర్పిద్దాము పిల్లలకి అనుకున్నాం, కానీ టూ మచ్ అనిపించింది. వీళ్ళకి ఫీజు చాలా ఎక్కువ కడుతున్నాం, స్కూల్ ఫీజే. ఇంకా ఈ స్పోర్ట్స్కు దానికి అంటే మా వల్ల కాదు అని పిల్లలకి చెప్పేశాము. ఇంకా సరే నెక్స్ట్ డే ఇంకొకటి ఉంది, అది కూడా చెక్ చేద్దాము వేరేది, అది కూడా ఓకే ఫీజు రీజనబుల్ అనిపిస్తే జాయిన్ చేద్దాము అని చెప్పాను. పిల్లలకి చదువుతో పాటు ఏదో ఒక స్కిల్ ఉండాలి కదా అని అనుకున్నాం, కానీ ఆ స్కిల్ కోసం చూస్తే సుమారుగా మనీ అవుతున్నాయి. ఫీజు ఏంటండి ఒక్కొక్కటి అలా ఉంది. ఏదైనా స్పోర్ట్స్
ఫ్రూట్స్ నేర్పిద్దాము పిల్లలకంటే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. అది కూడా కొన్ని డేస్ ఉంటుంది, కొన్ని డేస్ ఉండదు వీక్లో. మళ్ళీ అది కూడా చాలా కాస్ట్ ఉంది. ఇంక ఇలా కాదని సరే చూద్దాం నెక్స్ట్ డే ఎలా ఉంటుందో. సాటర్డే కూడా ఒకసారి వెళ్ళేసి అది ఇంకొక నెక్స్ట్ది వేరేది కనుక్కుందాం అనుకుంటున్నాము. అది చూద్దాం అది ఎలా ఉంటుందో, దాన్ని బట్టి జాయిన్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. కానీ క్రికెట్ మాత్రం జాయిన్ చేయంలేండి, చాలా టూ మచ్ ఉంది అది కాస్ట్. ఇంకా ఇక్కడ నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా కొబ్బెర ఉన్నది అన్నమాట, ఎండు కొబ్బెర. నేను దేవుడి దగ్గర కొడతాను కదా, అదంతా ఎండబెట్టేశాను. అది మొత్తం పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను, కర్రీలోకి యూజ్ అవుతుంటుంది కదా. అది మొత్తం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ కిటిల్లో వాటర్ పెడుతున్నాను, ఇంకా రైస్ పెట్టాలి కదా ఈవినింగ్కి. ఆ రోజు సాంబార్ చేశాను, సాంబార్లోకి ఇంకా రైస్ వండుదామని కిటిల్లో వాటర్ పెడుతున్నాను. వాటర్ ఎందుకు పెడుతున్నాను అంటే వాటర్ ఆల్రెడీ హీట్ అయితే రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది కదా, అందుకని వాటర్ అనేది కెటిల్లో పెట్టేసి అవి హీట్ అయిన తర్వాత కొలుచుకొని వాటర్ పోసేస్తే కుక్కర్లో 5 minutesలో రైస్ అనేది కుక్ అయిపోతుంది. గ్యాస్ అనేది వేస్ట్ చేయకుండా ఇప్పుడు మేము గ్యాస్ అనేది బుక్ చేసాము, అది ఎప్పటికి వస్తుందో తెలియదు. ఆల్రెడీ ఒకటి ఫుల్ సిలిండర్ పెట్టేశాం కదా, ఇంకా అది రాకపోతే కష్టమవుతుంది. సో మనం ఏదైతే సేవ్ చేద్దాం అనుకున్నామో కొంచెం కొద్దిగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి సేవ్ చేయొచ్చు కదా గ్యాస్ అనేది. అన్ని కర్రీస్ లేక్ కానీ రైస్ లేక్ కానీ ముందుగానే వాటర్ అనేది ఎలక్ట్రిసిటీ ద్వారా హీట్ చేసేసి ఇలా చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే కోసం ఇడ్లీకి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అన్ని నానబెట్టేసి అవన్నీ మిక్సీ పట్టేసి ఇంకా పిండి కూడా కలిపి పెట్టి పక్కన పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అని కలిపి పెట్టేస్తున్నాను అనమాట. పనులన్నీ చకచక ఒక పక్క చేసుకుంటున్నాను, ఒక పక్క కింద కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటేనే నీట్గా ఉంటుంది, అప్పుడప్పుడు హడావిడిలో చేయము, అదంతా ఒకేసారి క్లీన్ చేయాల్సి వస్తుంది కదా. అందుకని ఇలా కాదని ఎప్పటికప్పుడు ఏదన్నా చిన్న డస్ట్ అన్న పడినా కూడా అప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ డిన్నర్ లేకి ఇంకా సాంబార్ కాబట్టి దానిలోకి అప్పడాలు వేసేసాను. అప్పడాలు పిల్లలు తినేస్తారు కదా అనేసి ఇంకేం లేవు, అదొక్కటే కర్రీ ఉండింది సాంబారు. ఇంకా అప్పడాలు వేసేస్తే తింటారు కదా అని అప్పడాలు వేయించేస్తున్నాను. ఈ సమ్మర్లో పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ చేపిద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను, ఇప్పటికీ చాలా రోజులు లేట్ అయిపోయింది. ఒక పక్క ట్యూషన్కి పంపించాలని ఫిక్స్ అయిపోయాను, ఇంకొక పక్క యాక్టివిటీకి కూడా ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కదా పిల్లలకి అనుకుంటున్నాను. కాకపోతే ఈ ఫీజులు చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ట్యూషన్ కంటే తప్పదు కదా, ఒక్క స్టేజ్ వరకే పిల్లలకి మనం చెప్పుకోగలం. చాలా వరకు నేనే చెప్పుకుందామని అనుకున్నాను, బట్ నేను మాత్రం 6th class వరకు చెప్పగలనని అర్థమైంది పాపకి. ఇంకా పాపకి అంటే ఇంకా నెక్స్ట్ మ్యాథ్స్ అనేది నేను చెప్పలేను. సో అందుకని ఫిక్స్ అయిపోయాను, పాపకైతే ట్యూషన్ పెట్టిద్దామని ఫిక్స్ అయిపోయాను. ఆ ట్యూషన్తో పాటు ఎర్లీ మార్నింగ్ ఏదైనా యాక్టివిటీ అనేది పెట్టిద్దామని అనుకుంటున్నాను. చూడాలి ఇంకెలా ఉంటుందో, దాని ఫీజు బట్టి నేను జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇలా మా డిన్నర్ అనేది ఈ రోజు అయితే ప్రిపేర్ అయిపోయింది, అందరం కలిసి తినేస్తున్నాము. ఇదేనండి మా ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చిందా? మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.